నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రజెంట్ నేను బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీ ఆంధ్రా బ్యాంక్ రోడ్లో ఉన్నాం. ప్రజెంట్ ఇక్కడ ఒక టెంపుల్, అమ్మవారి టెంపుల్కి సంబంధించి దాదాపు 50 ఏళ్ళుగా ఇక్కడ అమ్మవారి విగ్రహం వెలిసిన పరిస్థితి. అప్పటి నుంచి కూడా అమ్మవారి విగ్రహం ఇక్కడే ఉంది. సో గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ స్థానికులు దాన్ని క్లీన్ చేసుకుని పూజలు చేస్తున్న పరిస్థితి. మొన్న కూడా బోనాలు చేసిరు. ఇదంతా బాగానే ఉంది. కానీ నిన్ననా ఎప్పుడన్నా సో మొన్న మంగళవారం నైట్ జాతర తర్వాత దాదాపు 1 గంట ఆ ప్రాంతంలో కొంతమంది అధికారులు వచ్చారు. ఇది గవర్నమెంట్ స్థలంలో ఉంది ఈ విగ్రహం అంటూ కూడా ఆ విగ్రహంతో సహా తీసుకెళ్ళిన పరిస్థితి. కనీసం స్థానికులకి ముందస్తు సమాచారం లేదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, కనీసం దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఏం లేవు. కేవలం ఇది గవర్నమెంట్ స్థలం కాబట్టి మేము ఇక్కడ గుడి కూలగొడుతున్నాం అంటూ కూలగొట్టి ఎంఆర్ఓతో సహా వాళ్ళు అధికారులు అందరూ వచ్చి కూలగొట్టి వెళ్ళిపోయారు. సో స్థానికులు ఈరోజు ఇక్కడ నిరసన తెలపడం జరుగుతూ ఉంది. సో నిరసన తెలుపుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియని పరిస్థితి, వాళ్ళందరినీ కూడా తరలించిన పరిస్థితి. సో ఈరోజు మాధవీలత గారు కూడా వర్షంలో ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు. సో ఇది పరిస్థితి. ఒక్కసారి మనం ఆ టెంపుల్కి సంబంధించి జస్ట్ ఇప్పుడు మనం ఉన్నది ఇదంతా రేకులేసి ఉన్నాయి. మొత్తం ఈ స్థలం అంతా ఇక్కడ స్థానికులు చెప్పేది ఏంటంటే ఈ స్థలం అమ్మకానికి పెట్టారు. దాదాపు కొన్ని కోట్లకి ఈ స్థలం అమ్మకానికి పెట్టారు. సో ఆ గుడి ఉంటే ఇక్కడ ఎవరు కొనరు కాబట్టి ఇప్పుడు ఆ గుడిని తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ కూడా ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. అసలు ఏం జరుగుతూ ఉంది, భారీ బందోబస్తు ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతం అయితే ఇది సిచ్యువేషన్. ఒకసారి అమ్మవారి టెంపుల్ మనం కొంచెం క్లియర్గా చూపించే ప్రయత్నం చేద్దాం. సో ఏదైతే అక్కడ వేప చెట్టు ఉందో వేప చెట్టు సమీపంలో లోపలికి వెళ్తే అక్కడ అమ్మవారి గుడి ఉండేది. సో ఇప్పటివరకు ఎవరికి తెలియదు అది. సో అటు గవర్నమెంట్ వాళ్ళకి కావచ్చు, లేదా ఇక్కడున్న స్థానికుల్లో కొంతమందికి ఎవరికి తెలియని పరిస్థితి. కానీ ఈ టైంలో వీళ్ళు బాగు చేసుకుని ఏదైతే అక్కడ బోనాలు సంబరాలు చేసుకున్న తర్వాత సో ఆ గుడి కూలగొట్టడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఏం జరుగుతూ ఉందో ఒకసారి స్థానికులతో మాట్లాడదాం. అసలు అక్కడ మాధవీలత గారు బైఠాయించడానికి ప్రధాన కారణం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అంటే ఈ ఆలయాల మీద దాడి విషయంలో కానీ ఇట్లాంటి అంశాలు కానీ మీరు గతం నుంచి కొట్లాడుతూ ఉన్నారు, కానీ ఇవి ఆగట్లేదు కదా, మరి ఏం చెప్తారు? అసలు ఇది ఏ దౌర్జన్యమో, ఎందుకు కక్ష కట్టారో ఇట్లా ఈ తెలంగాణ భూమి మీద దేవాలయాలను నిజాం సర్కారు రజాకారులు కూలగొట్టేసి స్వాతంత్రం వచ్చినాక ఇది మన రాజ్యమే కదా, ఇంకా అది ఇప్పటికన్నా హిందువులకి, హిందూ ధర్మానికి న్యాయం జరుగుతుందేమో అనుకుంటే ఆ రజాకారులు ఇంకా పోలేదయ్యా దేశంలో నుంచి. తెల్లదొరల రాజ్యం, రజాకారుల రాజ్యం. కాంగ్రెస్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ ఇంకా అట్లనే ఉంది, పోదు. ఇది అసలు పోతలేదు ఇక్కడి నుంచి. అంటే మీకు ఎవరి మీద అనుమానం ఉందా ఇది, ఈ అంశం మీద, ఈ ఇన్సిడెంట్ మీద? అనుమానం ఏందయ్యా, అనుమానము ప్రభుత్వం సహాయం సహకారాలు లేకుండా ఎవడు చేస్తాడు ఇది? కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గరుండి చేయిస్తుంది. పోలీస్ బందోబస్తు చూడండి. ఎవడైనా బస్తీ వాళ్ళ గుళ్ళు వాళ్ళే కూలగొట్టుకుంటారా? కూలగొట్టుకోరు కదా. ఏమనంటే గవర్నమెంట్ ల్యాండ్, 100 సంవత్సరాల పాత గుడి, 80 ఏళ్ల పాత గుడి. అసలు అప్పుడు గవర్నమెంట్ ఏదయ్యా, గవర్నమెంట్ ల్యాండ్ అనడానికి కామన్ సెన్స్ ఉండాలి కదా. మనం మాట్లాడే మాట స్వతంత్రం కన్నా ముందున్న గుడిని నువ్వు దాన్ని గవర్నమెంట్ ల్యాండ్ అనడం ఏంది? ఫస్ట్ పాయింట్. ఈడ నుంచి గవర్నమెంట్ ల్యాండ్ వచ్చింది. హైడ్రా పేరు పెట్టుకోవడం, ఇష్టం వచ్చినట్టు గుడి అడ్డం ఉంటే గుడిని ఎత్తగట్టడం, హిందూ ఇల్లు ఉంటే హిందూ ఇల్లును అడ్డం లేపేయడం, అది ఎస్సీ ఎస్టీ బస్తీలు ఉంటే వాళ్ళని అడ్డం లేపేయడం ఏంది? మళ్ళీ ఇదే హైడ్రాకు ఏవే అడ్డం రావు. ఇదే హైడ్రాకు మస్జిదులు అడ్డం రావు. ఇదే హైడ్రాకు ఎంఐఎం ఇండ్లు అడ్డం రావు. ఇదే హైడ్రాకు దర్గాలు అడ్డం రావు. ఏం రావు హైడ్రాకు. కేవలం ఆయన చెప్తాడు రంగనాథన్ గారు, 1000 కోట్లు 25 ఎకరాలు. ఏ 25 ఎకరాలు నాయన? మీరు వెళ్ళి చూడిపోండి. 25 ఎకరాలలో ఒక మోడల్ హౌస్, 2 చిన్న అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎవడన్నా పోయి వాకప్ చేసి చూస్తామా? ఇంత తీసి వాళ్ళతో స్టార్ట్ చేసినాం, ఎంఐఎంతో స్టార్ట్ చేసాం. ఏ చెవులో కాలీఫ్లవర్లు పెట్టి తిరుగుతున్నారు అందరు కలిసి. ఎందుకు? మేము ఎవరం పోయి చూడం కదా. ఆయన ఏం చెప్తే ఇదే అనుకుంటాం. వాస్తవం ఏంటంటే నేను సర్వే చేసుకొచ్చిన 25 ఎకరాలలో ఉన్నది 2 బిల్డింగులు అక్కడ. దాంతో మొదలుపెట్టినామని మనందరికి కళ్ళనీళ్లు తుడిచి ఆ ఫాతిమా కాలేజీని ముట్టకుండా దొరికిన చోట దొరికినట్టే గుళ్ళు, గోపురాలు, ఆ మూసి పక్కన ఎస్సీ ఇండ్లు, ఎస్టీ ఇండ్లు, ఎవడు బలహీనుడైతే
ఏ ధర్మం అయితే బలహీనంగా ఈరోజు బాధపడుతుందో తెలంగాణలో హిందూ ధర్మం బలహీనంగా బాధపడుతుంది. అంతవరకు ఎందుకు మల్లేశ్వరం పోండి, అక్కడ మహేశ్వరం పోండి, ఆ మహేశ్వరం గుడి భయంకరంగా దీనావస్థితిలో ఉంది. ఎప్పుడు గుడి? అక్కన్న మాదన్న టైంలో గుడి. ఒక్కొక్కటి వెలికి తీస్తే తెలంగాణ మొత్తం సనాతన హిందూ ధర్మాన్ని నమ్ముకున్న ప్రతి హిందువు జీవితం భయంకరంగా దుర్భరంగా ఉంది. ఈ ఆలయాల భూముల మీద మీరు గతంలో కూడా ఎండోమెంట్ వాళ్ళకి కూడా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కదా, మరి వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోవట్లేదు వీటికి సంబంధించి కానీ ఈ అంశం మీద ప్రధానంగా? అంటే ఏం లేదు నాయన, ఇది ఎండోమెంట్స్ కింద రాదు. బస్తీ వాళ్ళు పెట్టుకున్న పొలిమేర గ్రామ దేవత. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, గ్రామ దేవత అంటే ఏంది? ఒక్కొక్క బస్తీ ఒక్కొక్క ఊరికి ఆ ఊరిని కాపాడుకోవడానికి ఆ ఊరి పొలిమేర నీకు ఎప్పుడు అయిపోతుందో ఆ ఊరి పొలిమేర ఆఖర్ల ఎండ్కి అమ్మవారి తల్లి ప్రాణ ప్రతిష్టాపన చేసుకుంటారు. ఆ అమ్మవారి తల్లి కాపాడుతుంది అంటారు. అందుకే ఇది 80 ఏళ్ళ 100 ఏళ్ల క్రితం గుడి. ఈ రోజు నువ్వు సిటీ చేసుకోవచ్చు దీన్ని. నువ్వు సిటీ చేసుకున్న గ్రామ దేవతనే కదా. ఆ పొలిమేర దేవతే కదా. పోనీ మీరేమని వచ్చారా? అమ్మ ఒక్క నిమిషం తల్లి, మీరేమన్నా బస్తీ వాళ్ళ దగ్గర వచ్చిండ్రా? బస్తీ వాళ్ళ దగ్గరకు వచ్చి అమ్మ ఇప్పుడు ఇది పెద్దగా అవుతుంది కదా, సిటీ అవుతుంది కదా, ఇక్కడ మేము ఏదో మంచి పనులు చేయదలుచుకున్నాం, బస్తీ ఆడవాళ్లతో పెద్ద మనుషులతో కూర్చొని ఈ అమ్మవారి తల్లిని మేము ఇక్కడ పెట్టిస్తాం, ఇదే ప్లేస్లో పోనీ ఆడ పెట్టిస్తాం, ఖర్చు మేము ఎళ్ళగొట్టుకుంటాం, వేద పండితులను పిలిపించుకుంటాం. అసలు లేదా? ఎవరి ఓట్లతో మీరు రాజకీయంలో వచ్చి డబ్బులు చేసుకుంటున్నారో, పదవులు చేసుకుంటున్నారో, పవర్ చేసుకుంటున్నారో. కనీసం ఆ హిందువుతో కూర్చోబెట్టి ఆ హిందువుకి ఒక మర్యాద ఇచ్చి ఒక బస్తీ తెలంగాణ హిందువుకి నువ్వు కూర్చోబెట్టి మర్యాదగా మాట్లాడే ఒక స్తోమత కూడా ఈ బస్తీ వాళ్ళకు ఉండదా? అంటే ఎవరు వాళ్ళు? మరి వాళ్ళు ఓటేస్తే కదా నువ్వు రాజైతావు. వాడు కదా కింగ్ మేకరు, రాజుని చేసినోడు వీడు కదా. వీడు ముందు కదా నువ్వు చేతులు కట్టి నిలబడాలి. ఏంది ఇది? ఎందుకంటే ఎవ్వరు లేరు, బస్తీ వాళ్ళకి ఎవ్వరు ఉండరు, ఎవరైతే వస్తారో వెళ్ళిపోతారు. వాళ్ళ మానని వాళ్ళ బడి అట్లా ఏడ్చుకుంటా ధర్నాలు చేసుకుంటారు. 4 లాఠీలు వేసుకొస్తే 10 మంది ఆడ పోలీసులను పంపించి గట్టిగా తోయిస్తే కింద పడతారు, దెబ్బలు తగులుతాయి, ఏడ్చుకుంటే ఇళ్ళకి వెళ్ళిపోతారు. మా బతుకులు ఇంతే అనుకుంటారు. అంతే కదా వీళ్ళ ఉద్దేశం. నిన్నటి నుంచి 4 తిరిగినాయి వీళ్ళ ఇంట్లో. మగవాళ్ళందరూ పాపం వచ్చి అమ్మోర్ తల్లిని ఇట్లా మీరు గుడి కూలగొట్టకూడదు, ఆమె పెకిలించి ఇక్కడి నుంచి అమ్మవారి విగ్రహాన్ని ఎత్తుకెళ్ళిపోయినారు నాయన. గుడి కూలగొట్టేశారు, అమ్మవారిని విగ్రహాన్ని బుల్డోజర్ ఎత్తి తీసుకెళ్ళిపోయినారు. ఏదో అమ్మవారి తల్లినని అంటారా బాబు అని అంటే అమ్మవారి తల్లి విగ్రహం కూడా ఇవ్వట్లేదు వాళ్ళు కడాపడికి. ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఒమేగా హాస్పిటల్ వెనకాల. మీరు ఇందాక వచ్చినప్పుడు ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా? అసలు ఎందుకు ఇప్పుడు మీరు ఈ షీట్లు చూస్తున్నారా? ఈ షీట్లు కొంచెం దూరం పోతే మీకు ఒక డోర్ లాగా వస్తుంది, ఆ బ్లూ షీట్స్. దాని లోపలమే ప్రయత్నం చేసినా నేను. 4 అడుగులు కూడా వేయనీయలేదు. మరి ఈ పోలీసులకు వచ్చే ఇన్స్ట్రక్షన్స్ పోలీసులకు ఉన్నాయి. మరి పోలీసులు ఎవరి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నారు? ఏది ధర్మం ఇక్కడ? ఎక్కడుంది న్యాయం ఇక్కడ? తోసేశారు నన్ను కూడా. పోండమ్మా, మీకు అన్నీ తెలుసు కదమ్మా, మీరు వెళ్ళిపోండమ్మా. నాకు ఏం తెలుసు అమ్మా? నాకేం తెలియదు, నిజంగా నాకేం తెలియదు. నాకు తెలిసింది ఒక్కటే, బస్తీ వాళ్ళు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, అమ్మవారి తల్లి గుడి కూలగొడుతున్నారు, అమ్మవారిని ఎత్తుకొని వెళ్ళిపోయినారు. వాళ్ళు బాధపడి ఏడుస్తున్నారు. నాకు నిజంగా ఇంత తెలుసు, నాకు ఇంతకన్నా తెలియదు. మరి ఏమన్నా అట్లా రాజకీయ నాయకులు వచ్చి అట్లా పోతుంటారు, మాటలొచ్చి ఇట్లా వెళ్ళిపోతారేమో. మరి నాకు తెలియదబ్బా, నాకు ఏం తెలీదు. అందుకని ఒకటే నిర్ణయించుకున్నా, ఆడకూతుళ్ళు వాళ్ళు ఇండ్లు, వాళ్ళ భర్త, పిల్లలు, వాళ్ళ వంశాలు అమ్మవారి ఆశీర్వచనం మీద ఆధారపడి ఉంటుంది. మరి నేను కూడా బోనాలు పోయి వచ్చిన, ఏం చేయను? మరి అమ్మవారి తల్లి పెకిలి తీసుకుపోయినారు. మరి అమ్మవారు కావాలి కదా. ఇప్పుడు పాపం పోలీస్ స్టేషన్ తీసుకుపోయినారు. అదేంటది ఏ పోలీస్ స్టేషన్ అంటే తెలీదు. లైవ్ లొకేషన్ పెట్టుకుంటే పోతూనే ఉందంట బండి, పోతూనే ఉంది. వాళ్ళు ఫోన్ చేయండి, అమ్మా బొలారం వెళ్ళిపోయిందమ్మా, బండి సికింద్రాబాద్ వెళ్ళిపోయిందమ్మా, ఎక్కడెక్కడికో తిరుగుతా ఉంది ఆ బండి. ఎందుకు వాళ్ళు ఎక్కడెక్కడో? ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళు ఏమైనా కొట్టారా, ఏమైనా తిట్టారా? నినాదమే కదా ఆయన. నినాదం చేయడం రాజ్యాంగ పరంగా నీకు అన్యాయం జరుగుతుంటే నువ్వు నినాదం చేయొచ్చుగా. అంబేద్కర్ గారు ఇచ్చారు కదా. మరి నువ్వు జై భీమ్, జై అంబేద్కర్ అంటావు కదా. మరి నినాదం చేసే హక్కు రాజ్యాంగం ఇచ్చినప్పుడు బస్తీ వాళ్ళు కానీ ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, బీసీలు ఉంటారు, యాదవులు ఉంటారు, గౌళ్ళు ఉంటారు, అందరు ఉంటారు కదా. మరి రాజ్యాంగాన్ని నువ్వు వ్యతిరేకించినట్టే కదా. వీళ్ళని బాధ పెడుతూ వెళ్ళిపోతే చర్చలు ఇవి. అసలు ఫస్ట్ కూర్చొని వీళ్ళ పర్మిషన్ ఎవరు తీసుకున్నాడు? గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ అంటే ఏంది నాకు చెప్పబ్బా ఇప్పుడు కదా.
నువ్వు పబ్లిక్ నుంచి పబ్లిక్ ల్యాండ్ తీసుకొని ఇది గవర్నమెంట్ 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 అంటూ ప్రతిసారి గవర్నమెంట్ రావడం, ఈ గవర్నమెంట్ ల్యాండ్, ఇది గవర్నమెంట్, ఇది ప్రభుత్వం, ప్రభుత్వం ఇష్టం అనడం. ప్రభుత్వం చేసేవాడికే ప్రభుత్వము. మరి మీ దీక్ష ఎంతవరకు మరి ఇక్కడ మరి? అంటే వీళ్ళకి అమ్మవారు కావాలి. నేను ఒకటే నాయనా, బస్తీ వాళ్ళ మాటలలో న్యాయం ఉంది. బస్తీ వాళ్ళకి అమ్మవారు కావాలి, ఆ అమ్మవారు జాగలో కూర్చోవాలి. ఇది బస్తీ వాళ్ళ కోరిక, నిర్ణయం. వాళ్ళకి న్యాయం జరిగేదాకా నన్ను రాజకీయ నాయకురాలు అన్నారు కదా, మరి రాజకీయ నాయకురాలు ఎవరు? తన అన్న వాళ్ళకి, బస్తీ వాళ్ళకి న్యాయం చేకూర్చడమే రాజకీయ నాయకురాలు ధర్మం కదా. వాళ్ళకి న్యాయం జరిగేదాకా నేను ఇక్కడే కూర్చుంటా, ఏం చేస్తా. రైట్, ఒకసారి బస్తీ మహిళలతో కూడా మాట్లాడదాం. ఏం జరిగింది, ఎప్పుడు కూల్చారు, ఏం చెప్తా ఉన్నారు? అయ్యా అది ఇప్పటిది కాదు, మా మామల తండ్రులు చేసిరు పూజ, మా మామల తండ్రులు చేసిరు పూజ. అది మేము చిన్న గుడిని మొక్కుకుంటా ఏడాదికోసారి ఇట్లా పబ్లిక్లో ఉండాలి. ఎందుకంటే కింద గుట్లు ఎక్కాలి, దిగాలి, జారాలి, దిగాలి, పబ్లిక్కు తెలియదు. మేము మా ఫ్యామిలీ వరకు ఎంతమందిని చేస్తామో అంతమందిని పోయి ఆడ బోనం ఎక్కించి ఆటలం కోసుకొని వస్తాం. ఆటలం కోసుకొని వస్తాం ఆడ. అట్లా చేసినాం. మళ్ళీ ఒక 3 ఏళ్ళ కింద గుడి గులగొట్టిరు. ఆ చిన్న గుడే గులగొట్టేసిరు. చిన్నగా ఉన్నప్పుడు గుడి గులగొట్టిరని పోలీస్ స్టేషన్ పోయినాం, కేసు పెట్టినాం. పెడితే ఆ గులగొట్టిన ఆయనకు భయం, తెల్లందాకా భయం బూలు వేసి ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చినమ్మా, నాకు తప్పు అయిపోయింది, గుడి కట్టించుకోండి. 1,00,000 రూపాయలు ఇస్తే మేము చిన్నగా ఇటుకతో కట్టుకొని అందులో 2 ఇటుకలు పెట్టి ఒక దీపం పెట్టి పెద్దమ్మ తల్లిది క్యాలెండర్ అది వేసి 3 ఏళ్ళ సంది పూజ చేసుకుంటూ వస్తున్నాం. అట్లా ఇప్పుడు మాకు అమ్మవారు తీసుకో అన్నది, కలిగిచ్చింది. మేము అమ్మవారిని తెచ్చుకున్నాము, పెట్టుకున్నాము. అందరు దొంగతనంగా పెట్టుకోలే, అందరు చూడంగా పెట్టుకున్నాము, అందరు చూడంగా తెచ్చుకున్నాము. అలా కూర్చుని పెట్టినాం. ఇప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తా ఉన్నారు కదా, ఇప్పుడు ఎవరైతే కూల్చిరో వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తా ఉన్నారు. వాళ్ళు మాకు చదువులేదు సార్, మేము 70-80 ఏళ్ళ సంది చేసుకుంటూ వస్తాం, మాకు చదువు లేదు. గవర్నమెంట్ ల్యాండ్ అది ఎవరిదా మాకు తెలియదు. మా పెద్ద మనుషులు చేసిరు, మా పెద్ద మనుషుల దాంట్లో మేము చేసినాం పూజ. ఇప్పుడు గవర్నమెంట్ అప్పుడు 80 ఏళ్ళ కింద వాళ్ళు ఉన్నారో గవర్నమెంట్ మాకేమేరక, మాకు చదువు లేదు, మాకేమి లేదు. 80 ఏళ్ళ కింద ఎవడున్నాడో ఈ బిల్డింగ్లు ఎక్కడి, ఈ ఎమ్మెల్యే కాలనీ ఎక్కడిది, గుంతలల్లా అంటుండే ఇది. మరి మీరు ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు, మీకు ఏం చెప్తున్నా అంటే నాకు అమ్మవారు కావాలి. ఇగో ఇట్లుండే మా తల్లి ఇట్లుండే మీరు ఏం అడుగుతున్నారమ్మా? మాకు ఇప్పుడు ఏడుందో అమ్మవారు, ఆడ అమ్మవారు కావాలి, ఎట్లున్న గుడి అట్లా కావాలి మాకు. మీరు ఇక్కడేనా, లోకలేనా? ఎప్పటి నుంచి ఉందన్న ఈ గుడి? నా వయసు 45 సంవత్సరాలు. ఇప్పుడు మేము చిన్నతనంలో ఇటుపక్క ఆడుకోవడానికి వచ్చేవాళ్ళం. ఆ టైంలో నుంచి మా పెద్దవాళ్ళంతా పూజించేవాళ్ళు. బోనాల పండుగ లాంటి ఉత్సవాలు ఏమైనా జరిగితే అక్కడికి వచ్చి పూజ చేసుకునేవాళ్ళం. ఆ బస్తీ నుంచి వచ్చి అప్పుడు చెట్ల కిందికి పోయేవాళ్ళు అంటుళ్ళు. ఇప్పుడు ఏవో చేస్తున్నారు కానీ అప్పుడు చెట్ల కిందికి పోతున్నారు అంటుళ్ళు. అప్పటి నుంచి ఉన్నది అది. ఇక్కడ మేము గిల్లిదానులని, క్రికెట్ అని మా వాళ్ళు పూజలు చేసుకుంటూ ఉంటే మా గుంతలో అంటే ఉన్నాయి, అది గుంత మా లెక్కన. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు, ఇల్లు లేవు, ఫస్ట్ ఇండ్లు అనేటివే లేవు ఇక్కడ. కొంత వచ్చి పూజలు వేసుకొని పోతున్నాను తెలిసిన వాళ్ళు పూజలకి. ఇప్పుడు ఏంటంటే మేము అందరం కలిసి పైసలు వేసుకొని కట్టుకున్నాం. మేము ఎవరొక రూపాయలే, మేము గుడి కట్టుకున్నాం. నిన్న బోనాలు చేసినాం. 11:30 మేము అందరం వినుండే. నైట్ 2:30కి వచ్చి రాత్రి అన్ని కూరగొట్టేసారు. మొత్తం స్లాబ్ గివ్ అన్ని కొట్టి ఇప్పుడు అమ్మవారి మొత్తం కూరగొట్టి మొత్తం సుత్తం కొట్టి తీసుకుపోయారు. ఇంకా మీకు చెప్పారు అసలు కనీసం ముందుగా ఏమి ఇన్ఫర్మేషన్? నైట్ 11:30 దాకా ఈయన మేము 11:30కి వెళ్ళిపోయినాం. పోలీసులు పెట్టారు, అడిగాను చూసుకోరు అవ్వలేదని చెప్పి 2 o'clock వచ్చి మొత్తం జేసీబీలు వచ్చి మొత్తం కొత్త స్లాబ్ అన్ని గుల కొట్టేసి వెళ్ళిపోయారు. పొద్దున మా అందరుండే, మా బస్సులు అందరూ ఉంటే అందరినీ కొంతమందిని మేము అందరినీ తీసుకెళ్ళిపోయారు. వచ్చి 2 December వచ్చి కొట్లాడుతున్నాయి. ఎందుకు ఈ రీజన్ ఏంటి? ఇప్పుడు మాట్లాడుతున్నందుక లేకపోతే అడుగుతున్నందుక? గుడి కట్టుకున్నాం, ఎందుకు గుల కొట్టరు? జాగా అంట గుడి కట్టుకున్నాం, మాకు అన్ని పర్మిషన్ వచ్చింది, అన్ని వచ్చినాయి మాకు. రాత్రి వేసేరారు. ఈసారి ఈ ఏరియా వాళ్ళు పెట్టించారు. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అంటే అన్న, ఉన్నోడు ఎట్లుంటాడు అన్న, ఉన్నోడు తెలుగుడు అయినా కూడా ఏముంటుంది, పొద్దున్నే మాకు ఈ న్యూసెస్ ఎందుకు అంటారు?
అమ్మవారు దేవుని వారు అందరూ ఉంటారు అన్న. అమ్మ న్యూస్ ఎందుకని చెప్పి ఉంటారు గల్లో అందరు కలిసి పైసలు వేసుకొని చేపించి పని ఇదంతా. అది గవర్నమెంట్ ల్యాండ్ అన్న, ఏ ప్రైవేట్ ల్యాండ్ కాదు, అది గవర్నమెంట్ ల్యాండ్. అదిగో ఒక మాట, అది లాస్ట్ ఉంది, అది ఒక మాట మధ్యలో ఉందంటే మనకొచ్చు అది గవర్నమెంట్ ల్యాండ్. అవును, బరాబర్ గవర్నమెంట్ ల్యాండ్. గుడి నుంచి వచ్చే ఆదాయం ఏమో గవర్నమెంట్ తీసుకుంటుంది. అదే గవర్నమెంట్ ల్యాండ్ లాగా మన అమ్మవారి గుడి పెట్టారు కదా, వీళ్ళకి ఏం లాభం? ఇప్పుడు ఒకవేళ గుడి డెవలప్మెంట్ అయ్యింది అనుకో, దాని ఆదాయం ఎవరు తీసుకుంటారు? గవర్నమెంటే తీసుకుంటుంది. మరి గవర్నమెంట్ ఎందుకు అంతగానో ఇబ్బంది? గవర్నమెంట్ అంటే పబ్లికే కదా, ఇప్పుడు మీదే కదా గవర్నమెంట్. అన్నా ఇది వెబ్సైట్ లో పెట్టారు, 3,000 కోట్లకి ఇది అమ్మకానికి పెట్టారు. సో అందుకనే ఇది రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకం. ఇది హిందువులో రేవంత్ రెడ్డి ఆడుతున్నానా రాజకీయం అన్న. ఒక నిమిషం ఆగు. అయితే 3,000 కోట్ల అన్న వెబ్సైట్ లో కూడా 3,000 కోట్లకి గజం 2 లక్షల లెక్క పెట్టిండు. అర్థమైందా? అందరు తెలియాలని చెప్తున్నా, హిందువులకి 2 లక్షల లెక్క గజం లెక్క పెట్టిండు. 3,000 కోట్లకి అమ్మకం పెట్టిండు ఇదంతా ప్రాపర్టీ. సో ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్తున్నా. గుడి నుంచి వచ్చే ఆదాయం ఏమో కావాలి, అదే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అవును, ఇది 80 సంవత్సరాల నుంచి ఉంది, ఇది కొత్తగా పెట్టింది ఏం కాదు కదా. అన్న మీరు చెప్పండి, అంటే ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అంటే పబ్లిక్ దే కదా, మీరు ఎప్పటి నుంచో పూజలు చేసుకుంటున్నప్పుడు మరి అప్పుడే అభ్యంతరం లేనప్పుడు ఇప్పుడు ఏంటి సార్? గుడి కట్టుకున్నాం అన్న, ఇప్పుడు అమ్మకం పెట్టిరు. గుడి కడితే వచ్చి ఉంటాడా? ఎవరు కొనడుగా, వాళ్ళకి మొత్తం పోతాని చెప్పి అట్లా పెట్టిరు అన్న. ఇది మరి ఇప్పుడు మీరేం అడుగుతా ఉన్నారు? ఎంత మందిని అరెస్ట్ చేసారు ఇప్పుడు? ఒక 70 మెంబర్స్ దాకా అరెస్ట్ చేసిరు అన్న. మరి అంటే వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి ఆచూకీ అన్న తెలుసు? కానీ మాకు దగ్గర ఇన్ని పిఎస్ ఉన్నాయా, సీదే తీసుకే బొల్లారంలో పెట్టారు. ఇప్పుడే ఫోన్లు వచ్చినాయి, బొల్లారం పిఎస్ కూర్చోబెట్టారంట అందరినీ. ఎందుకు అంత కఠినంగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం కానీ ఎందుకు అంతగానం? బోనాలు చేస్తే ఇప్పుడు సపోజ్ మొన్న బోనం చేసిరు అందరూ, అన్ని గుళ్ళో గ్రాండ్ గా చేసారు. ఇది అమ్మవారు కదా, నువ్వు వచ్చి ఏం చేయలేవు, భయం ఏం చేసుకున్నాం. దేవుడే కదా, దేవుని కూడా ఎవరో అధికారం కూడా రేపు అంటే తెలుగులో ఎవరు లేరా అన్న? గుడిలు మొన్న అన్ని గుడిలు గులగొట్టారు. గుడి గులగొట్టిరు, కళ్ళ ముందు ఇట్లా సుత్తితో కొట్టిరన్న. అది ఏంటి మళ్ళా? మీరు అడ్డుకోవడానికి వెళ్ళిరా, ప్రయత్నం చేసిరా రోజు? అడ్డుకోవడం వీడియోస్ ఉన్నాయి మా దగ్గర, కొట్టేలా కొడుతురు. ఇప్పుడు మేడం వచ్చింది, మేడం ఇటుపై గుంజిపిచ్చేసి మా కళ్ళ ముందే మేడం వచ్చి గుంజిపిచ్చేసి పోలీస్ మొత్తం ఇటు వచ్చేసింది. పోలీస్ మొత్తం జరిపేసింది. అటు బ్యాక్ సైడ్ వచ్చి రాత్రి చేసి మొత్తం గుడిని తీసుకెళ్ళి ఒక పెట్టేసారు. అమ్మవారిని తీసుకెళ్ళి ఫిల్మ్ టెంపుల్ పెట్టారు. ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ మొత్తం జూన్ చేసారు, ఇటు పబ్లిక్ తో న్యూసెన్స్ చేసారు. మెల్ల ఇంకా జేసీబీ పోయింది, అన్ని గుడి గులో తీసుకెళ్ళిపోయారు. విగ్రహం పరిస్థితి ఏంటి? విగ్రహం కూల కొట్టేసి తీసుకెళ్ళిపోయి పెట్టారంట. దాన్ని మొత్తం ప్లేన్ చేసేసిరు. అలాంటి కనీసం ఇప్పుడు అమ్మవారి విగ్రహం కదా, ఇప్పుడు దానికైనా ఇప్పుడు విగ్రహం కాదన్నా, మా గుడి కావాలన్నా. విగ్రహం ఏందన్నా? గుడి కావాలి, విగ్రహం కావాలి, మాకు విగ్రహం ఉండాలి. ఎవరి దగ్గర ఉంది అసలు ఇప్పుడు అది? ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎంఆర్ఓ అందరూ వచ్చి తీసుకెళ్ళారు. మేము అందరూ న్యూస్ చేస్తున్నాం కదా, వచ్చేలాగా తీసుకెళ్ళి ధర్నా చేస్తుంటే బ్యాక్ సైడ్ కి అన్ని మెల్లమెల్ల పోయినాయి. విగ్రహం ఎంఆర్ఓ తీసుకెళ్లారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది టెంపుల్? మీకు 50 సంవత్సరాల నుంచి ఉంది. గుడి ఎప్పటి నుంచి ఉందన్నా? మొన్న నుంచి పూజ చేసారు అంతే. అంటే పూజ ముందుకని చేస్తుండే, మొన్న గుడి కట్టుకున్నాం మేము అంతే. ఇలా తాతల తరం నుంచి బర్రెలు కొట్టుకొచ్చి అన్ని పూజలు చేస్తుండే, లేకపోతుండే. అమ్మవారిని పూజ చేసుకున్నాం సంవత్సరం పూజ చేసుకుంటే ఇప్పుడు గుడి కట్టుకున్నాం. ఓరు ఇట్నే గులగొట్టారు. పోయిన 2 years కింద కట్టుకొని మనం అమ్మవారిని ఆషాఢ మాసంలో కూర్చోబెట్టాలని అమ్మవారిని కూర్చోబెట్టి గ్రాండ్ గా బ్యాండ్ తోటి బాజలతోటి బోనాలు తీసుకెళ్ళాం. మళ్ళీ ఆషాఢం బోనాలు మళ్ళీ మంగళవారం చేసాం. మాకు ఏదైనా 5 రోజులు స్లాబ్ వేయించాం. అన్ని పోతాయి కదా, మిల్లర్ ఏదో జాబ్ పెట్టుకుని పోదు కదా. ఎవ్వరు డిస్టర్బెన్స్ చేయలేదు మాకు, ఎవ్వరు పోలీసు వాళ్ళు ఏది రాలేదు మాకు. అంత పెద్ద మళ్ళా మంగళవారం బోనాలు చేసినా కూడా ఎవ్వరు రాలేదు. రాత్రి 11-12 గంటలకు ఇక్కడనే ఉన్నాం. అద్దుమ రాత్రి 2 గంటలకు 3 గంటలకు గులగొట్టేశారు. ఎవరెవరు వచ్చిన వాళ్ళు ఎవరు? అధికారులు ఎవరు? మేము మార్నింగ్ గుడికి మార్నింగ్ వచ్చే లోపల పోలీసు వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని లోపలికి పోనీయట్లేదు. నిన్న మంగళవారం బోనాలు చేసుకున్నాం, మళ్ళీ మార్నింగ్ దీపం ముట్టియడానికి పోతాం కదా, లోపలికి పోనీయట్లేదు. అమ్మ మీరు చెప్పండి అండి, ఏం జరిగింది? ఏం జరగలేదు సార్, మేము అంతా చేసుకున్నాక వాళ్ళకి ఎంత న్యాయం అనిపిస్తుంది? గులగొట్టడం ఇంతవరకు కరెక్ట్? అప్పుడే అడ్డు తలగాలి కదా, మాది అన్ని తీసుకొని పోయేటప్పుడు అడ్డు తలగాలి కదా. బోనాలు చేసి పూజలు చేసినాము, అన్ని చేసినాక గులగొట్టడం ఎట్లా? కరెక్టేనా? అది అమ్మవార్లకు కూడా నీడ ఇవ్వకపోతే ఎట్లా సార్? ఒకటి అంటే మీరు దీనికి సంబంధించి మాట్లాడరు ముందుగా? వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి సార్? హిందువులమ్మా ఏంటి సార్? అసలు ఏదన్నా అంటే మా కులం ఉన్నారు, బీజేపీ వాళ్ళు కులంని అడ్డును పెట్టుకొని అంటారు. బీజేపీ ఎందుకు సార్? అన్ని కులాలు ఉన్నాయి ఈడ, అన్ని పార్టీలు ఉన్నాము, మేము కూడా వేరే పార్టీలో ఉన్నాము. దేవునికి కూడా నీడ వద్దా సార్?
అవును ఖచ్చితంగా మనుషులకు లేకపోతే పోనీ సార్ లేదు. ఇప్పుడు సార్ ప్రైవేటు స్థలాలని కబ్జా చేసుకుర్రని గవర్నమెంట్ రేకులు కట్టింది. ఎన్ని సంవత్సరాలు లేని ఇప్పుడు కట్టింది. దేవుడు ఏడు ఉండాలి సార్? గవర్నమెంట్ స్థలంలో ఉండనా, ప్రైవేట్ స్థలంలో ఉండనా, ఆకాశంలో ఉండనా, భూములు ఉన్నా, ఎక్కడ మొక్కాలి సార్ దేవుడిని? ఇప్పుడు సార్ ఎంతో మంది చనిపోతున్నారు, యువకులు చనిపోతున్నారు సార్. ఏదో మనశ్శాంతికి వాళ్ళు చనిపోకుండా గ్రామ దేవతలు పూజ చేయాలని మాకు వచ్చి కొంతమంది చెప్పారు పూజారులు. గ్రామ దేవతని మీరు మంచిగా చూసుకోండి, ఆమెకు నీడ లేదు, అందరు చనిపోతున్నారు అంటే మేము ఏం చేయాలి సార్? నీడ చేయాలనా లేదా? నీడ చేస్తున్నాం తప్ప సార్? అమ్మవార్లకు నీడ చేస్తున్నాం తప్ప సార్? ఎవరిని కొలవాలి సార్? మనిషి పుట్టినోడు ఎవరిని కొలవాలి చెప్పు? అరే పోలీసు వాళ్ళు ఏమంటారు సార్? మా డ్యూటీ మేము చేస్తున్నాము, మీరు గవర్నమెంట్ని అడుగున్నారు. పోలీసు వాళ్ళు ఏమంటారు సార్? ఎవరైనా పోలీసు వాళ్ళు తప్పలేదు, మేము డ్యూటీ చేసినాం అంటారు. గవర్నమెంట్ ల్యాండ్ అంటే పబ్లిక్ ల్యాండే కదా, అదే ఇప్పుడు పబ్లిక్ సార్ నేను గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ అని కదా, అమ్మవారు ఏడు ఉండాలి సార్? ప్రైవేట్ ల్యాండ్ లో పెడితే ఇది నా ల్యాండ్ అని ప్రైవేట్ వాడు కేసే అమ్మ అక్క ప్రైవేట్ ల్యాండ్ అంటే అందులో పెడితే ప్రైవేట్ వాడు కేసు వేస్తాడు, ఇది నా ల్యాండ్ అని. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ మనకి ఉండదు అక్క. 75 ఏళ్ళు క్రితము మనకి స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళయ్యా. అమ్మవారు 80-90 ఏళ్ల పాత. అప్పుడు గవర్నమెంట్ ఏదబ్బా? ఎవడి గవర్నమెంట్ ల్యాండ్ ఇది? స్వాతంత్రం కన్నా ముందు నుంచి ఉన్న అమ్మవారి తల్లిది. గవర్నమెంట్ ల్యాండ్ ఏడకించి వచ్చా? ఫస్ట్ గవర్నమెంట్ అంటే ఎవరు? మీరే కదా గవర్నమెంట్ అంటే. మీ ల్యాండ్ లో మీ అమ్మవారు ఉంది. నువ్వు ఈ రోజు బిల్డింగులు కట్టుకున్నావా? ఇది ఈ రోజు నీకు సిటీ అయ్యా, పట్టణమా? పట్టణమైనంత మాత్రాన పొలిమేర కాకుండా పోతుందా? పట్టణమైనంత మాత్రాన గ్రామదేవత కాకుండా పోతుందా? అంటే పట్టణాలకు రక్షణ వద్దా? హిందూ ధర్మం వద్దా? సో ఇది పరిస్థితి. ఏదైతే అమ్మవారి విగ్రహానికి సంబంధించి ఏదైతే ప్రభుత్వ ల్యాండ్లో ఉందంటూ వాళ్ళు అధికారులు కొంతమంది వచ్చి కూల్చడం జరిగింది. దీనికి సంబంధించి కొంతమంది ప్రశ్నిస్తున్న వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఈరోజు ఎక్కడికి తరలిస్తున్నారో తెలియని పరిస్థితి కనపడతా ఉంది. సో అది ఇక్కడ పరిస్థితి. సో ప్రస్తుతానికైతే వాళ్ళ అమ్మవారి గుడి ఏదైతే ఉందో అది యాజ్ టీజ్గా మాకు కావాలి, అమ్మవారు ఇక్కడే వెలిసిన అమ్మవారు కాబట్టి ఖచ్చితంగా మాకు మా అమ్మవారి గుడి కావాలంటూ కూడా ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. అలాగే మాధవీలత గారు ఎవరైనా అయితే అరెస్ట్ చేశారో వాళ్ళని వదిలిపెట్టే వరకు కూడా నేను ఇక్కడే ధర్నా చేస్తా అంటూ కూడా ఈ వర్షంలో ఆమె ఇక్కడే కూర్చున్న పరిస్థితి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.